నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు అరెస్ట్. నిబంధనలకు విరుద్ధంగా సంతాన సాఫల్య చికిత్సలు చేయిస్తున్న నమ్రత. గోదావరి కృష్ణా పరివాహక ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద. నాగార్జున సాగర్కు 92,976 క్యూసెక్కుల ఇన్ఫ్లో. కేరళ, మహారాష్ట్రలో వర్షాల బీభత్సం. నేలకూలిన చెట్లు, ధ్వంసమైన ఇళ్లు, 5గురు మృతి. సీనియర్ సిటిజన్లకు వలవేస్తున్న సైబర్ నేరగాళ్లు. స్కామర్ల ఉచ్చులో పడి కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్న వృద్ధులు. గాజాలో ఆకలి కేకలపై ఇజ్రాయెల్ సైన్యం కీలక ప్రకటన. విమానాల ద్వారా సరుకులను జారవిడుస్తామని స్పష్టం. పెళ్లై ఏళ్లు గడుస్తున్న పిల్లలు పుట్టకపోవడంతో ఓ జంట సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆశ్రయించింది. అయితే అక్కడ వీరికి చెప్పకుండా భర్త వీర్యం బదులు మరొకరి వీర్య కణాలు ఉపయోగించారు. దంపతులకు మగ శిశువు జన్మించాడు. తరచూ అనారోగ్యం పాలవుతుండటంతో ఆసుపత్రిలో చూపించడంతో చిన్నారికి క్యాన్సర్ నిర్ధారణ అయింది. తమ వంశంలో ఎవరికీ క్యాన్సర్ లేకున్నా చిన్నారికి ఎలా వచ్చిందని అనుమానంతో చిన్నారికి DNA పరీక్ష చేయించారు. దీంతో అసలు విషయం బయటపడింది. బాధితుల ఫిర్యాదుతో గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నగరానికి చెందిన దంపతులు సంతానలేమితో ఇబ్బంది పడుతూ 3 ఏళ్ల క్రితం సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రాన్ని సంప్రదించారు. వైద్య చికిత్స అనంతరం 2 నెలల క్రితం పండంటి బాబుతో ఆ ఇంట ఆనందం వెల్లివిరిసింది. అయితే పుట్టినప్పట్నుంచి పిల్లాడు తరచూ అనారోగ్యానికి గురికావడం కన్నవారు కలత చెందారు. ఎన్ని ఆస్పత్రుల చుట్టూ తిరిగినా కోలుకోలేకపోయాడు. తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో చిన్నారి క్యాన్సర్ బారిన పడినట్టు నిర్ధారణ అయింది. తమ ఇరువైపుల కుటుంబాల్లో ఎవరికీ అటువంటి తీవ్ర అనారోగ్య సమస్యలు లేకపోవడంతో భార్యాభర్తలు అనుమానించారు. ఫెర్టిలిటీ కేంద్రంలో ఏదైనా తప్పు జరిగి ఉంటుందనే అంచనాకు వచ్చారు. కొద్ది రోజుల కిందట తమకు IVF సేవలు అందించిన వైద్యురాలిని కలిసినా సానుకూల స్పందన రాకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. పోలీసుల సూచనతో DNA పరీక్ష నిర్వహించగా అవి సరిపోలకపోవడంతో మోసం జరిగినట్టు అంచనాకు వచ్చారు. భర్త వీర్యం బదులుగా మరొకరి వీర్యకణాలు ఉపయోగించడం కారణంగానే పిల్లాడికి జన్యుపరమైన సమస్య తలెత్తినట్టు గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సృష్టి ఫెర్టిలిటీ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఉత్తర మండలం డీసీపీ సాధన రష్మి పెరుమాళ్, DMHO డాక్టర్ వెంకటి, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వీర్య సేకరణ, IVF, సరోగసి విధానం ప్రయోగిస్తున్నట్టు వైద్యశాఖ అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఆసుపత్రిలో వీర్యం నిల్వ చేసిన 50 శాంపిల్స్ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఇదే సమయంలో విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల్లోనూ సోదాలు చేపట్టారు. అక్కడి నుంచి కీలక రికార్డులు, రక్త, వీర్య నమూనాలు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ లభించిన సమాచారంతో సృష్టి ఫెర్టిలిటీ కేంద్రాలు ఏపీ, తెలంగాణ, ఒడిశా, కోల్కతాలో పలు బ్రాంచులు నిర్వహిస్తున్నట్టు నిర్ధారణకు వచ్చారు. గతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్కు చెందిన మహిళలకు డబ్బు ఆశ చూపి సరోగసి కోసం సికింద్రాబాద్లోని ఫెర్టిలిటీ కేంద్రానికి తీసుకొచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. సరోగసి ద్వారా బిడ్డను తీసుకునే దంపతుల నుంచి పెద్ద ఎత్తున డబ్బు తీసుకుని ఈ మహిళలకు కొద్ది మొత్తంలో ఇచ్చేవారనే ఆరోపణలు ఉన్నాయి. ఆసుపత్రి నిర్వాహకులపై గతంలో KPHB, గోపాలపురం పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ క్లినిక్ కి రిలేటెడ్ కొన్ని అంశాల్లో ఏదైనా కమర్షియల్ సరోగసీ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, లేదంటే IVF ట్రీట్మెంట్ ఇల్లీగల్ గా చేస్తున్నారా, ఇట్లాంటి కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. సో దీని గురించి వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు DMHO సైడ్ నుంచి మెడికల్ టీమ్స్ యాజ్ వెల్ యాజ్ రెవెన్యూ సైడ్ నుంచి టీమ్స్ అందరు కలిసి ఒక జాయింట్ వెరిఫికేషన్ చేస్తున్నాము. ఫర్దర్ డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్, ఇంట్లో ఎంతమంది అక్యూజ్డ్ ఉన్నారు అండ్ అన్ని డీటెయిల్స్ అని మేము వీ విల్ గివ్ ఇట్ టు మీడియా అండ్ పబ్లిక్ షార్ట్లీ. ఈ కేసులో ఓన్లీ థింగ్ వీ కెన్ టెల్ ఇస్ దీంట్లో కొంచెం మల్టీ స్టేట్
యాంగిల్స్ ఉన్నాయి. సో అది అన్ని రకాలుగా వీఆర్ డూయింగ్ ప్రాపర్ వెరిఫికేషన్. వెరీ సూన్ వీ విల్ గివ్ ఆల్ డీటెయిల్స్ టు మీట్. కంప్లైంట్ వాస్ దిస్ ఓన్లీ, వితౌట్ పర్మిషన్స్ ఏమైనా చేస్తున్నారా అని. సో అదే వెరిఫై చేస్తానికి అన్ని ఇంటర్ డిపార్ట్మెంటల్ టీమ్స్ వీఆర్ వెరిఫైంగ్. విల్ గివ్ ఫుల్ డీటెయిల్స్ అబౌట్ ది కేస్, ఎట్లా మాకు తెలిసింది ఏంటి, మెయిన్ కంప్లైంట్ ఏంటి, ఆల్ దాట్ వీ విల్ గివ్ యూ వెరీ సూన్. వైద్యురాలి లైసెన్స్ రద్దు చేసిన మరో వైద్యురాలి పేరుతో అక్రమ సరోగసీ దందా కొనసాగిస్తున్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. రికార్డుల్లో లభించిన మహిళల సమాచారం ఆధారంగా లోతుగా దర్యాప్తు చేపట్టారు. సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ నిర్వాహకురాలని పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం మనం సికింద్రాబాద్లో ఉన్నటువంటి సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ వద్ద ఉన్నాం. అయితే ఈ యొక్క నిర్వాహకురాలు ఎవరైతే ఉన్నారో నమ్రత, ఆమెతో పాటుగా ఇద్దరు అసిస్టెంట్లను కూడా, టెక్నీషియన్లని అరెస్ట్ చేయడం జరిగింది. వారి ముగ్గురిని కూడా గోపాలపురం పిఎస్లో ఉంచి ప్రస్తుతం వారిని అయితే ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి ఉంది. సాధారణంగా మహిళలు ఎన్నో ఏళ్ల పాటు సంతానం కోసం ప్రయత్నించి అమ్మ అనిపించుకోవాలని, తల్లిదండ్రులు అవ్వాలని చెప్పి దంపతులు ఆశతో టెస్ట్ బేబీ సెంటర్లని ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే టెస్ట్ బేబీ సెంటర్లు స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా, అంటే దంపతులు ఇద్దరికి కూడా అనేక రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాత వాళ్ళకి సంతానం కలిగే అవకాశం ఉందా, స్త్రీ యొక్క ఏదైతే అండాలు ఉంటాయో అవి ఫర్టైల్గా ఉన్నాయా, ఆ క్వాలిటీ సరిపోతుందా అనేది కూడా టెస్ట్ చేస్తారు. ఆ తర్వాత పురుష వీర్యకణాలను సైతం పరీక్షించి దంపతులు ఇద్దరితో కూడా మాట్లాడాల్సి ఉంటుంది. ఇద్దరు అంటే పురుషుడు వీర్యకణాలు కనుక ఫర్టైల్గా ఉంటే దంపతులతో మాట్లాడి అవే వీర్యకణాలతో వాళ్ళకి గర్భం వస్తుందా లేదా అన్న విషయాలను తెలియజేసి, ఒకవేళ పురుష వీర్యకణాలు కనుక ప్రెగ్నెన్సీ ఇచ్చే స్థాయిలో ఫర్టైల్గా లేకపోతే ఇతరుల నుంచి వీర్యకణాలను సేకరించే అవకాశం ఉన్నప్పటికీ కూడా దానికి తప్పనిసరిగా ఇద్దరు తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో దంపతులు ఇద్దరు నుంచి ఖచ్చితంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే సృష్టి టెస్ట్ బేబీ సెంటర్లు ఇలాంటివేవి జరగనట్టుగా కూడా తెలుస్తుంది. 2019లో ఒక దంపతులకి ఈ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్లోనే సంతానం కలగడం, ఆ తర్వాత తరచూ బాబు ఎవరైతే జన్మించారో తనకు అనారోగ్యాలు రావడంతో ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా వైద్యుల్ని సంప్రదించగా బాబుకి క్యాన్సర్ ఉన్నట్టుగా నిర్ధారణట్టు తెలుస్తుంది. అయితే తమ కుటుంబంలో ఎవరికి ఇలాంటి పరిస్థితి లేకపోవడం, మరోవైపు తరచుగా అనారోగ్యానికి గురవడంతో బాబుకు DNA టెస్ట్ చేయించగా బయలాజికల్ ఫాదర్ ఎవరైతే ప్రస్తుతం బాబు తండ్రి ఉన్నారో అతను బయలాజికల్ ఫాదర్ కాదు అని తేలడంతో తల్లిదండ్రులు కూడా ఇద్దరు నిర్ఘాంతపోవడం, ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించడం, తరచూ ఈ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ వాళ్ళని కూడా కాంటాక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళని అసలు ఏం జరిగింది అనే విషయాలను అడిగినప్పటికీ సరైన స్పందన రాకపోవడంతో దంపతులు ఇద్దరు కూడా పోలీసుల్ని ఆశ్చర్యించగా అసలు విషయం బయటపడింది. అయితే బయలాజికల్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఏవైతే ఈ వీర్యకణాలను సేకరించాయో ఆ వీర్యకణాలు ప్రస్తుతం బిడ్డకి తండ్రిగా ఉన్నటువంటి వ్యక్తి నుంచి తీసుకున్నవి కాదు అని చెప్పి తేలడంతో కేసు అయితే జరిగింది. పోలీసులు వారిని అరెస్ట్ చేసి ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఈ మాతృత్వం అనే ఆలోచన ఏదైతే ఉందో దీని చుట్టూ నిజంగా ఒక సమాజం అనే ఏదైతే ఉంటుందో ప్రతి మహిళ కూడా తల్లవ్వాలను, లేదంటే దంపతులు ఇద్దరు అమ్మా నాన్న అనిపించుకోవాలని ఒక ఆశతోటి ఇలాంటి కేంద్రాలు నిజంగా ఆలయాల్లో భావించి ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాంటి వారిని వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లడమే కాదు, వాళ్ళ నిజంగా వాళ్ళ ఆశలతో చెలగాటం ఆడుకోవడం ఇలాంటి విషయాలను చూడొచ్చు. ఎందుకంటే ముందుగా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి, లేదా కనీసం ఇలాంటివి చేసే ముందు వాళ్ళ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా ఎవరి నుంచి పడితే వాళ్ళ నుంచి ఈ యొక్క వీరకణాలు, అదేవిధంగా ఏవైతే అండాలు ఉంటాయో వాటిని సేకరించి కేవలం సక్సెస్ రేట్ పెంచుకోవడానికి మాత్రమే ఇలాంటి టెస్ట్ బేబీ సెంటర్లన్నీ కూడా ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు తరచుగా వెలుగు చూసినట్టుంది. మరోవైపు ఏవైతే అండాలు సేకరించే ప్రక్రియలోనూ టెస్ట్ బేబీ సెంటర్లు సరైన నియమాలు పాటించని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అటు వైద్యారోగ్య శాఖ అధికారులు కానీ ప్రభుత్వం కానీ వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నటువంటి దుస్థితి ఉంది. ఎందుకంటే వీధికి ఒక టెస్ట్ బేబీ సెంటర్లు, IVF సెంటర్లు పుట్టుకొస్తున్నప్పటికీ కూడా వీటిపైన నిఘా మాత్రం కరువవుతుంది. ఇలాంటి ఒక ఘటన వెలుగు చూసినప్పుడు మాత్రమే అటు వైద్యారోగ్య శాఖ అధికారులు కానీ పోలీసులు కానీ హడావిడి చేస్తున్నారు. అంతే తప్ప ఆ తర్వాత మళ్ళీ వదిలేసే పరిస్థితే కనిపిస్తుంది. తరచుగా వీటిపైన నిఘా ఉంచడం, ఎప్పటికప్పుడు తనిఖీలు చేయడం, సరైన పద్ధతిలోనే అండాలు వీరకణాలు సేకరిస్తున్నారా లేదా, ఎవరి అండాలను ఎవరికి పెడుతున్నారనే విషయాల్లో సైతం వైద్యారోగ్య శాఖలు అధికారులు పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఎప్పటికప్పుడు అనుమతులు ఇవ్వడం,
సెంటర్కి ఫైర్ పర్మిషన్లు ఉన్నాయి లేదా ఇతరత్ర చిన్న చిన్న అంశాలను గమనించడం తప్ప నిబంధనలు పాటిస్తున్నారా, అసలు ఏదైతే ఎంబ్రియోస్ని క్రియేట్ చేస్తున్నారో ఆ ఎంబ్రియోస్ ప్రిజర్వేటివ్స్ కావచ్చు లేదా వాటిని తల్లి అంటే ఒక మహిళ గర్భంలోకి వేసినప్పుడు కావచ్చు సరైన నిబంధనలు పాటిస్తున్నారా లేదా అన్న విషయాల్ని గమనించడంలో మాత్రం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని చెప్పొచ్చు. కేవలం సృష్టి విషయానికి వచ్చినట్లయితే కనుక ఇక్కడే కాదు, విజయవాడ, వైజాగ్లోనూ గతంలో ఇలాంటి ఏవైతే అక్రమాలకు పాల్పడుతున్నారనే విషయంలో కేసులు జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, యాజమాన్యం కావచ్చు మేల్కోకపోవడం, తప్పుల్ని సరిదిద్దుకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మళ్ళీ అలాంటి తప్పులే పునరావృత్తి చేసిన నేపథ్యంలో ఇప్పుడు వీరిని అరెస్ట్ చేసి ప్రస్తుతం అయితే నమ్రతని అదేవిధంగా ఇద్దరు టెక్నీషియన్లు కూడా గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ అయితే నిర్వహిస్తున్నారు. O2 స్టూడియో. ధన్యవాదాలు రమ్య. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పిల్లల భవిష్యత్తు కోసమని డబ్బులు దాచిన వారు కొందరు, జీవితాంతం కష్టపడి వచ్చిన పిఎఫ్ ఇతర ప్రయోజనాలను బ్యాంకులో వేసుకుని వచ్చిన వడ్డీతో గడుపుతున్న వారు ఇంకొందరు, ఖాళీగా ఉంటున్నామనే భావనతో మరికొందరు. ఇలాంటి ఆశే సైబర్ నేరగాళ్లకు ప్రధాన అస్త్రంగా మారుతోంది. ఇటీవల డిజిటల్ అరెస్టు సహా ఇతర సైబర్ నేరాల్లో లక్షలు పోగొట్టుకుంటున్న వృద్ధుల కేసులు పెరుగుతున్నాయి. సైబర్ నేరాల బారిన పడి మోసపోయిన కేసుల్లో వారి మనోవేదన పోలీసులను సైతం కదిలిస్తోంది. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వృద్ధులను కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. గచ్చిబౌలికి చెందిన 70 ఏళ్ల విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగికి వాట్సాప్లో సందేశం వచ్చింది. ట్రేడింగ్, క్రిప్టోలో పెట్టుబడి పెట్టండి, అధిక మొత్తంలో లాభాలు పొందండి అని చెప్పారు. దీంతో స్పందించిన వృద్ధుడు రిప్లై ఇచ్చాడు. వెంటనే అతడిని టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేశారు. ఆ గ్రూప్లో ఉన్న వారందరూ తమకు ఎక్కువ లాభం వచ్చిందంటూ సందేశాలు పెట్టారు. దీంతో తాను కూడా పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నానని చెప్పాడు. వెంటనే ఫోన్ లైన్లోకి వచ్చిన ఓ వ్యక్తి బాధితుడితో యాప్ డౌన్లోడ్ చేపించారు. తొలుత కొంత పెట్టుబడి పెట్టగానే కొన్ని లాభాలు వచ్చినట్లు యాప్లో చూపించారు. విత్డ్రా ఆప్షన్ కూడా ఇచ్చారు. దీంతో నమ్మిన బాధితుడు విడతల వారీగా 2 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాడు. అనంతరం విత్డ్రా చేసుకోవడానికి షరతులు విధించారు. ట్యాక్సులు, ఇతర ఛార్జీలు అంటూ మరో 74 లక్షల రూపాయలు కాజేశారు. అయినా డబ్బులు అడగడంతో కుమారుడి వద్ద అడిగాడు. ఎందుకు అని ప్రశ్నించగా విషయం తెలిసింది. దీంతో మోసమని చెప్పడంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని బాధను చూసి పోలీసులు సైతం చలించిపోయారు. పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చారు. వృద్ధుణ్ణి కుమారుడు తన వెంట దుబాయ్కి తీసుకువెళ్లాడు. టెక్నాలజీ వచ్చినప్పుడు గుడ్ ఎంత వచ్చిందో బ్యాడ్ కూడా అంతే వచ్చింది. ఎస్పెషలీ వృద్ధులు వచ్చేసరికి వాళ్ళల్లో ఒకలాంటి అంటే మేము పెద్దవాళ్ళం, మాకు అంతా తెలుసు అని ఒకటి. రెండోది సో వాళ్ళు ఇది కరెక్టా కాదా అని అడగరు. రీసెంట్గా ఒక కేసులో ఒక 2.5 crores పోగొట్టుకున్నారు. ఆయన రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆల్మోస్ట్ 2 crores 85 lakhs చిల్లర వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి కూడా ఆయనకి అనుమానం రాలేదు. ఆయన కొడుకు దగ్గర నుంచి నాకు కొన్ని డబ్బులు కావాలి అని ఆయన కొడుకుని అడిగేసరికి దేనికి అని కొడుకు ఆరా తీసి దేని పంపించామని చూస్తే అప్పుడు ఆ కొడుక్కి డౌట్ వచ్చింది. అండ్ దీంట్లో ఇదేంటంటే ఆ సన్ ఎవరైతే ఉన్నారో ఆయన హిమ్సెల్ఫ్ ఈజ్ అ బ్యాంకింగ్ ఎంప్లాయీ. ఒక 10-15 సార్లు కౌన్సిల్ అయ్యాకే ఆయన నంబర్లన్నీ ఇవ్వగలిగాడు. ఆయన అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇలా 1 కాదు 2 కాదు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులతో పాటు డిజిటల్ అరెస్టులతో ఇటీవల హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధులతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలు, ఏపీలో సహా వృద్ధులు మోసపోయారు. తిరుపతిలో నివసించే 72 ఏళ్ల రామలక్ష్మి ఇటీవల వాట్సాప్ కాల్ కు స్పందించారు. కాల్ చేసిన వ్యక్తి తనను ఢిల్లీ సిబిఐ అధికారిగా పరిచయం చేసుకుని ఆమె బ్యాంకు ఖాతా మనీ లాండరింగ్ కు ఉపయోగించారని బెదిరించాడు. ఆమె ఆధార్, ఫోన్ నెంబర్ వివరాలను చెప్పి డిజిటల్ అరెస్టులో ఉన్నారని, వెంటనే డబ్బు బదిలీ చేయాలని ఒత్తిడి చేశాడు. భయపడిన రామలక్ష్మి 2.5 కోట్ల రూపాయలు నేరగాళ్ల ఖాతాకు బదిలీ చేసింది. వెంటనే కాల్ కట్ చేశాక మోసపోయినట్లు గ్రహించిన ఆమె భయంతో తన కుమారుడికి ఈ విషయం చెప్పలేకపోయింది. తన జీవితమంతా కష్టపడి సంపాదించిన డబ్బు ఇప్పుడు ఎవరికి చెప్పుకోను అని బాధపడింది. హైదరాబాద్కు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో వచ్చిన వాట్సాప్ సందేశానికి స్పందించాడు. మీ డబ్బును రెట్టింపు చేస్తామని చెప్పడంతో మొదట 5 లక్షలు పెట్టుబడి పెట్టాడు. 10 లక్షల లాభం చూపించడంతో అతను మరింత డబ్బు పెట్టాడు. చివరకు 5.98 కోట్లు కోల్పోయాడు. తన కుటుంబానికి ఈ విషయం చెప్పడానికి అతను సంకోచించాడు. సంగారెడ్డిలో నివసించే 68 ఏళ్ల వృద్ధురాలు తన మనవరాలి వాయిస్ తో ఫోన్ కాల్ వచ్చింది. అమ్మమ్మ, నేను ప్రమాదంలో ఉన్నాను, డబ్బు పంపించు అని ఆ వాయిస్ ఏడుస్తూ అడిగింది. ఏఐ వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీని ఉపయోగించి నేరగాళ్లు ఆమె మనవరాలి వాయిస్ ను ఖచ్చితంగా అనుకరించారు. ఆమె వెంటనే 3 లక్షల రూపాయలు బదిలీ చేసింది. తర్వాత తన
మనవరాలు సురక్షితంగా ఉందని తెలిసింది. తన మనవరాలు గొంతు అనుకోని నమ్మానని, ఇప్పుడు తన కుమార్తెకు ఈ విషయం ఎలా చెప్పను అని ఆమె వాపోయారు. విజయవాడకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడికి సిఐడి అధికారి పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. మీ పాస్పోర్ట్ మిస్యూజ్ అయిందని, అరెస్టు చేయబోతున్నామని చెప్పాడు. వీడియో కాల్లో ఆఫీసర్ వేషధారణతో కనిపించి స్క్రీన్ షేర్ చేయమన్నాడు. తన బ్యాంక్ యాప్ ఓపెన్ చేయగానే అతని ఖాతాలోని మొత్తం 6 లక్షల రూపాయలు వేరే ఖాతాలోకి మాయమయ్యాయి. తర్వాత అతను షాక్తో హాస్పిటల్లో చేరాడు. ఇలా సైబర్ మోసగాల వలలో పడి వృద్ధులు మోసపోతున్నారని, కుటుంబ సభ్యులు వారికి సైబర్ మోసాలపై అవగాహన కల్పించాలని పోలీసులు చెబుతున్నారు. సైబర్ క్రైమ్కి వచ్చేసరికి ఈ సపోర్ట్ సిస్టమ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవరికి ఏం చెప్పలేరు, ఇంట్లో చెప్పలేరు, చెప్తే ఏమవుతారు అన్న ఒక భయం. మొత్తం లైఫ్ టైం సేవింగ్స్, దాదాపు 30-35 ఏళ్ళు కష్టపడి వచ్చిన డబ్బులన్నీ పోగొట్టుకుంటున్నారు. సో ఇంటికి వెళ్తే రేపు ఎట్లా అని వైఫ్ అడిగినా, పిల్లలు అడిగినా, పిల్లలకి పనికొచ్చే డబ్బులు పాడు చేశామని వీళ్ళకి గిల్టీ ఫండ్. ఇట్లా చాలా వృద్ధులు మరీగా ఎమోషనల్గా హర్ట్ అవుతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. ఇంట్లో చెప్తే ఇంట్లో స్పౌస్ తన హెల్త్ ఏమైపోతుందో అన్న ఆలోచనతోటి. సో ఇట్లాంటివన్నిటికీ ఆ ఎమోషనల్ సపోర్ట్ కూడా మేము, అంటే ఎవరో ఒకరు వినాలి, వినకపోతే వాళ్ళకి ఆ బర్డెన్ తోటి సతమతం అవుతున్నారు. కాబట్టి ఆ బర్డెన్ కూడా వినడానికి కూడా మేము వి హావ్ డెసిగ్నేటెడ్ పీపుల్ అన్నమాట. లేకపోతే ఎక్కడో ఒక దగ్గర వెంట్ అవుట్ ఉండాలి. సైబర్ నేరాలు పెరుగుతున్నందున వృద్ధులకు డిజిటల్ అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని, 1930 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయడం, అనుమానాస్పద లింక్లను క్లిక్ చేయకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 1,484 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 1,069.70 అడుగుల నీటి మట్టం ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 29.933 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయం జలకళ సంతరించుకుంది. వర్షాలకు ప్రాజెక్టు నిండు కొండలా మారడంతో అధికారులు నీటిని దిగువకు వదిలారు. కడెం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 695.150 అడుగులకు చేరింది. 3,695 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండటంతో 9వ నంబర్ వరద గేట్ ద్వారా 3,270 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంతని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతీ బ్యారేజ్ నీరు లేక వెలవెలబోతోంది. గత 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అల్పపీడన ద్రోణితో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని అనేక జలాశయాలు నిండు కొండను తలపిస్తున్నాయి. అయినప్పటికీ సిరిపురం వద్ద మాత్రం గోదావరిలో చొక్క నీరు కానరావడం లేదు. పార్వతీ బ్యారేజీలో మరమ్మతుల కోసం 74 గేట్లను ఎత్తి ఉంచారు. గోదావరిలోకి 1,934 క్యూసెక్కుల నీరు వస్తుండగా 1,919 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలిపెడుతున్నారు. దిగువన కాళేశ్వరం వద్ద ప్రాణహిత, గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువన మాత్రం గోదావరి ఎడారిలా దర్శనమిస్తోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కీకారణ్యంలో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో సోమలమ్మ జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఉన్న ఈ జలపాతం 3 ఏళ్ల క్రితం ఈటీవీ ఈనాడు కథనంతో వెలుగులోకి వచ్చింది. నాడు ఈ జలపాతం పర్యాటకులకు కనువిందుగా మారింది. అయితే చర్ల నుంచి 8 కిలోమీటర్లు అటవీ ప్రాంతంలో ప్రయాణం చేసి ఈ జలపాతానికి చేరుకోవాల్సి ఉంటుంది. చర్ల నుంచి వెంకట చెరువు గ్రామం వరకు 5 కిలోమీటర్ల మేర రహదారి ఉంది. ఆ తర్వాత 3 కిలోమీటర్లు నడక ద్వారా ప్రయాణం చేస్తే సోమలమ్మ జలపాతానికి చేరుకుంటారు. కొండల నుంచి వస్తున్న వర్షపు నీటితో సోమలమ్మ జలపాతం కిందకు దూకుతుంది. జలపాతంలో స్నానాలు చేయడానికి, ఫోటోలు దిగటానికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు.
వ్యవసాయానికి ప్రధాన ఆయువు పట్టులైన సాగునీటి వనరులుగా ఉన్న చెరువులు కనుమరుగైపోతున్నాయి. కొందరి స్వార్థపరులు చేసే ఆక్రమణల కారణంగా రోజురోజుకు కుంచుకుపోతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న చెరువులను అక్రమార్కులు దర్జాగా కబ్జా చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో కళ్ల ముందే అనేక ఆక్రమణలు కనిపిస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో సుమారు 1225 చెరువులు, కుంటలు ఉన్నాయి. 60,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే ఈ వనరుల్లో సగానికి పైగా భూములు ఆక్రమణకు గురయ్యాయి. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి కావడంతో రహదారికి ఇరువైపులా ఉన్న స్థలాలను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతున్నారు. ఇదంతా కొందరు అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి ఆనుకొని ఉన్న చెరువు శిఖం భూమి సుమారు 700 ఎకరాల్లో విస్తరించి ఉంది. పట్టణ అభివృద్ధి వల్ల భూముల ధరలు అమాంతం పెరిగాయి. దీంతో సుమారు 300 ఎకరాల వరకు అక్రమ నిర్మాణాలు చేపట్టారు. గతంలో పనిచేసిన కలెక్టర్ రిజ్వీ సర్వే చేయించి ఆక్రమణలు గుర్తించినా ఇప్పటి వరకు తొలగించలేదు. కోదాడ పెద్ద చెరువు ఆక్రమణలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని స్థానికులు చెబుతున్నారు. ఒక కుంట ఉంది, 50 ఎకరాల చెరువు. అది 50 ఎకరాల చెరువులో 15 ఎకరాలు కబ్జా అయింది. మిగతాదంతా కూడా నీళ్లు బయటికి పోకోకుండా జమ్ము గిమ్ము పెరిగిపోయి అలా పాడుపడిపోయింది. ఈ విధంగా చెరువులు ఆక్రమణ అవుతున్నా కానీ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. 3 సార్లు సమగ్ర సర్వే చేశారు. ఎంతెంత ఆక్రమణలు అయినాయో రాళ్లు పాతారు. ఎఫ్టీఎల్ లెవెల్, ఫుల్ ట్యాంక్ లెవెల్ అన్నీ పాచేసి తర్వాత శిఖం లెవెల్ అన్నీ 3 రాళ్లు పాతారు. 3 రాళ్లు పాతిన 3 రోజులు కూడా అందుకోకుండా పీకేసేసి మళ్ళీ ఆక్రమణ చేయడం మొదలుపెట్టారు. కోదాడ పెద్ద చెరువు అది కబ్జా గురయ్యి దరిదాపుగా ఒక 20 సంవత్సరాలుగా వస్తుంది. అప్లికేషన్ పెట్టడం వల్ల, ఫిర్యాదులు ఇవ్వటం వల్ల దాన్ని గతంలో ఉన్న కలెక్టర్ రిజ్వీ కూడా దానికి కొలతలు, బౌండరీలు చేయడం జరిగింది. చుట్టుపక్కల చెరువు 700 ఎకరాలను కూడా కబ్జా చేసి 300 ఎకరాలకి కబ్జా చేయడం జరిగింది. మరి పర్యావరణ పరిరక్షణ సమితి ద్వారా మరి ట్రిబ్యునల్ ద్వారా మరి కోర్టులో వేయడం జరిగింది. దానిలో భాగంగా మరి పూర్తి స్థాయిలో నివేదిక రాకపోవడం, మరి దాన్ని 350 ఎకరాలకు కబ్జా గురైనా కూడా ఈ రోజు వరకు కూడా దాని మీద తగు చర్యలు తీసుకోవట్లేదు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం కోకేనాయక్తండ గ్రామ పంచాయతీ జాతీయ రహదారికి సమీపంలో 16.50 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. 100 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తుంది. అక్కడే భూములకు లక్షల ధర పలుకుతుండటంతో అక్రమార్కులకు చెరువు శిఖం భూమిపై కన్నుపడి ఆక్రమించుకున్నారు. ఆత్మకూరులో సుమారు 250 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే చెరువు ఏటేటా ఆక్రమణకు గురవుతోంది. ఇక్కడ సుమారు 12 ఎకరాల మేర శిఖం భూమి కబ్జా చేసి పంట పొలాలుగా మార్చుకున్నారు. మన వెనక చూస్తున్నట్టయితే ఫంక్షన్ హాల్ వెలుస్తున్నాయి, పెట్రోల్ బంకులు వెలుస్తున్నాయి. చెరువు మొత్తం కూడా చిన్న కుంట మాదిరిగా మారుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తుంది. ఇలాగే చేసుకుంటూ పోతే రాబోయే భవిష్యత్ తరాలకి కనీసం తినడానికి గింజలు కూడా ఉండవు, వాటర్ ఉండేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కబ్జాదారులపైన ఖచ్చితమైన యాక్షన్ తీసుకోవాలి. దీన్ని మరలా సర్వే చేసి ఎంతైతే కబ్జా గురైందో దాని అంతా కూడా రికవరీ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ముందు కోదాడపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ చెరువును కాపాడాలని చెప్పేసి అని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇవాళ పెద్ద చెరువులో నీళ్ళు ఉన్నట్టయితే చుట్టుపక్కల ఉన్నటువంటి రాఘవాపురం కానీ, అనంతగిరి కానీ, ఇటు పక్కన ఉన్నటువంటి కొన్ని తండలు కానీ, సింగారం పెద్ద చెరువుల్లో నీళ్ళు ఉంటాయి. ఆ విధంగా ఆ నీళ్లు మొత్తం కోదారికి వస్తున్న పరిస్థితుంది. ఆ నీళ్ళు దాగి కోదాడపట్నంలో ఉన్న ప్రజలు బతుకుతున్న పరిస్థితుంది. అక్కడ నీళ్లుంటేనే భూములలో, బోర్లలో నీళ్ళున్న పరిస్థితున్నది. అందుకని ఇవాళ ప్రభుత్వ భూములు కాపాడాలని చెప్పేసి అంటున్నాం. అందులో కట్టినటువంటి ఇళ్ల మీద చర్య తీసుకోవాలని, అన్నింటినీ కూడా రద్దు చేయాలని చెప్పి, కూల్చివేయాలని చెప్పేసి కూడా మేము ఇవాళ సిపిఎం పార్టీ కోరుతున్నాం. హైదరాబాద్లో ఆక్రమణలపై కొరడా జులిపిస్తున్న హైడ్రా తరహాలో సూర్యాపేట జిల్లాలోనూ చెరువుల ఆక్రమణలపై సంబంధిత నీటిపారుదల శాఖ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. జలపాతం సందర్శనకు వెళ్లి పలువురు విద్యార్థులు అడవిలో తప్పిపోయిన ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వెంకటాపురం మండలం మహితాపురం గ్రామ పరిధిలోనున్న గడిచెరువు జలపాతం సందర్శించేందుకు వరంగల్ ఎన్ఐటి నుంచి 7 విద్యార్థులు వెళ్లారు. తిరిగి వస్తుండగా అడవిలో దారి తప్పారు. చుట్టూ చీకటి, వర్షం కావడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. డైల్ 100కు ఫోన్ చేసి తమ పరిస్థితిని తెలియజేశారు. వెంటనే పోలీసులు, అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థుల జాడ తెలుసుకుని సురక్షితంగా తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థులను పోలీసులు మందలించి తిరిగి పంపించారు. జలపాతాల సందర్శనకు ఎవరూ రావద్దని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలుంటాయని ములుగు పోలీసులు హెచ్చరించారు.
తండ్రి తెచ్చిన కొత్త బిందెతో సరదాగా ఆడుకుంటుండగా 3 ఏళ్ల చిన్నారి తల అందులో ఇరుక్కుపోయింది. ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని మల్కాన్గిరి జిల్లాలో ఈ ఘటన జరిగింది. మల్కాన్గిరి జిల్లా కోరుకొండ గ్రామానికి చెందిన ప్రదీప్ బిశ్వాస్ కొత్త బిందె కొని ఇంటికి తెచ్చాడు. నాన్న తెచ్చిన బిందెతో ఆడుతున్న తన్మయ్ తల అందులో ఇరుక్కుపోయింది. కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా తల బయటికి రాలేదు. విషయం తెలుసుకున్న కోరుకొండలోని అగ్నిమాపక సిబ్బంది వచ్చి బిందెను తీసేందుకు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది తమ వాహనంలో చిన్నారిని జిల్లా కేంద్రానికి తరలించారు. దాదాపు 2 గంటల పాటు శ్రమించి కట్టెర సహాయంతో బిందెను తొలగించారు. చిన్నారికి ఎలాంటి గాయం కాకుండా కాపాడారు. కుటుంబ సభ్యులతో సహా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. लेट आराम से किसी नहीं टेंशन नहीं आराम से भाई लेट आराम से किसी नहीं टेंशन नहीं భారత్ యూకే మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం FTA చరిత్రాత్మకమైందని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ ఒప్పందం ప్రపంచానికి భారత్పై ఉన్న నమ్మకానికి నిదర్శనమని వివరించారు. తమిళనాడులోని తూత్తుకుడిలో 4,900 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు మోదీ ప్రారంభోత్సవం శంకుస్థాపనలు చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి తూత్తుకుడి విమానాశ్రయం నూతన టెర్మినల్ భవనాన్ని ప్రధాని ప్రారంభించారు. టెర్మినల్ భవనమంతా కలిగి తిరిగారు. వికసిత్ భారత్, వికసిత్ తమిళనాడు కోసం కృషి చేస్తామని మోదీ తెలిపారు. ఏ రాష్ట్ర అభివృద్ధికైనా మౌలిక సదుపాయాలు, ఇంధనం వెన్నెముక లాంటివని ప్రధాని పేర్కొన్నారు. ఈ రెండింటిపై దృష్టి పెట్టామన్న మోదీ తమిళనాడు అభివృద్ధిలో ఇది తమ నిబద్ధతను చాటుతోందన్నారు. భారత్, బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం తర్వాత బ్రిటన్లో విక్రయించే 99% భారతీయ వస్తువులపై ఎలాంటి ట్యాక్స్ ఉండదని ప్రధాని మోదీ వివరించారు. FTA एग्रीमेंट के बाद ब्रिटेन में बिकने वाले 99% भारतीय प्रोडक्ट्स पर कोई टैक्स नहीं लगेगा. ब्रिटेन में भारतीय चीजें सस्ती होंगी तो वहां डिमांड बढ़ेगी और यहां भारत में उन चीजों के निर्माण के लिए ज्यादा मौके बनेंगे. भारत ब्रिटेन FTA से तमिलनाडु के युवाओं को, हमारे छोटे उद्योगों, MSMEs को, स्टार्टअप्स को सबसे अधिक लाभ होगा. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కేరళలోని పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. నదులు, ఆనకట్టల్లో నీటి మట్టాలు భారీగా పెరిగాయి. పలు చోట్ల చెట్లు విరిగి నేల కొరిగాయి. ఇళ్లు ధ్వంసమయ్యాయి. వర్షాల కారణంగా జరిగిన ప్రమాదాల్లో ఒకరు మరణించగా అనేక మంది గాయపడ్డారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిశూర్ జిల్లాలకు భారత వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. పతనంతిట్ట, కొట్టాయం, పాలక్కడ్, మలప్పురం, కోజికోడ్, వాయనాడ్, కన్నూరు, కాసరగోడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగిలిన 3ంటికి ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రాబోయే 5 రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని IMD తెలిపింది. మరోవైపు మహారాష్ట్రలోని పాల్ఘర్లోనూ వర్షాలు దంచుకొడుతున్నాయి. వర్షాల వల్ల సంభవించిన వేర్వేరు ప్రమాదాల్లో 4 మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. 450కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని చెప్పారు. పాల్ఘర్ జిల్లాకు IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది.